హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఐటెం తోటి మీకు చెప్పడానికి వచ్చాను. ఇదేమిటంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు కదా. సో నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్, ఎవ్రీథింగ్ విల్ పే యూ ఇన్ టైమ్స్ ఆఫ్ నెసెసిటీ ఇఫ్ యూ యూజ్. అంటే మనకు అవసరమైనప్పుడు మనకున్న నాలెడ్జ్ని వినియోగించుకుంటే, మనకున్న టాలెంట్, మనకున్న స్కిల్స్ని వినియోగించుకుంటే డెఫినెట్లీ యూ విల్ బీ పెయిడ్ ఫర్ ఇట్. యూ విల్ గెట్ గుడ్ సూటబుల్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్. సో ఇది చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఒకనొక షిప్పింగ్ సంస్థలో, ఇక్కడ కాదు విదేశాల్లో, ఒక చోట ఒక రిపేర్ వచ్చిందట ఒక షిప్కి. ఆ రిపేర్ వస్తే అక్కడ లోకల్ టాలెంటెడ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఏమి కాలేదు. అంతకంటే టాలెంటెడ్ ఒక పెద్ద ఒక ఆయన ఉన్నాడు, అనుభవజ్ఞుడు. ఆయన పిలిచారు. ఏంటి మాకు అర్థం కావట్లేదు, మీరు చూడండి అని చెప్పి. ఆయన వచ్చాడు, చూశాడు. ఏదో ఒక దానికి సంబంధించిన పలానా ఒక ఐటెం కావాలన్నాడు, ఒక చిన్న ఐటెము. అది తెప్పించాడు, దాన్ని అక్కడ పెట్టి ఏదో చిన్న రిపేర్ చేశాడు. అది బాగైపోయింది. దాని తర్వాత ఆయన $10,000 అని బిల్లు పంపించాడు. వాళ్ళు షాక్ అయ్యారు. ఏమిటండి ఇది, చూస్తే $10 బిల్లు అయింది, మీరు $10,000 ఇచ్చారండి బిల్లు అంటే. అప్పుడు అన్నాడు ఆయన, ఇది మీకు వేసిన నట్టు విలువ $10 మాత్రమే, కానీ ఆ నట్టు వెయ్యాలి అన్న విషయం, అది ఎలా వెయ్యాలి అన్న విషయం నేను తెలుసుకోవడానికి 30 ఏళ్ళు పట్టింది, దానికోసం మిగతా అమౌంట్ అని అన్నాడు. ఇంతే కదా. సో యువర్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఎ లాట్. ఇప్పుడు మన చేతిలో ఆయుధం ఉండగానే సరికాదు. ఇదిగో అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా యుద్ధంలో ఒకనొక దేశం వాళ్ళు విమానాలు పంపించారు మరో దేశానికి సహాయం కోసం. పంపిస్తే ఈ రిసీవింగ్ కంట్రీ ఏదైతే ఉందో దానికి వాళ్ళకి ఈ ఆపరేషన్ తెలియదు, ఎలాగ ఆపరేట్ చేయాలో తెలియదు. అప్పుడు ఆ విమానం ఉండే ఉపయోగం ఏముంది? లేదా పెద్ద పెద్ద ఏమున్నా కూడా మరఫిరంగులు ఉండొచ్చు, తుపాకులు ఉండొచ్చు, ఇంకా బోల్డన్ని మిసైల్స్ ఉండొచ్చు. సో ఆయుధం ఉండటం ఒక ఎత్తు అయితే, దాన్ని వినియోగించే టెక్నిక్ తెలిసి ఉండటం రెండవది, స్కిల్స్. సో టాలెంట్. సో దిస్ ఈజ్ వాట్ విల్ బి పెయిడ్ ఫర్. మనకి పెద్ద పెద్ద ఏదన్నా కూడా, ఏ ఐటమ్స్ ఉన్నా కూడా, ఒక కారు ఉండగానే సరికాదు, దాని రకం మెకానిక్ కూడా చాలా వాల్యూ ఇవ్వాలి. అందుకనే నాలెడ్జ్ కౌంట్స్ ఎ లాట్. కార్ మెకానిక్ అయినా మనం ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు. అతని చేతిలో ఉన్న విద్య వల్ల మన పెద్ద బెంజ్ కార్ ఉండొచ్చు, మనకి ఇంకా పెద్ద BMW కార్ ఉండొచ్చు, కానీ ఇది నడవాలంటే, ఏదైనా చిన్న చెడిపోయిందంటే దాని యొక్క బాగు చేసే పరిస్థితి, విజ్ఞానం ఉన్నవాడు ఆ మెకానిక్. కాబట్టి ఎవరిని కూడా చిన్నచూపు చూడొద్దు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వృత్తుల్లో గౌరవప్రదంగా ఉండేలాగా ఉంటారు. మనం వాళ్ళని అది గుర్తించి గౌరవించడమే మనం ఇది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటివి మరికొన్ని మంచి వీడియోలు నా నుంచి రావడానికి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.